నమస్తే. నేను సిరి. నిన్న చూసినట్టయితే వైసీపీ నేతలైతే కొంతమంది అంటే ఎప్పుడు వైసీపీ నేతలన్నా కూడా మనకి కొంచెం భయమేస్తది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో అవి మనం వినలేని పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ప్రెస్ ముందు మాత్రం వాళ్ళు కూర్చొని చక్కగా అంటే ఎప్పుడు మాట్లాడిన విధంగా కాకుండా నార్మల్ వ్యక్తులు మాట్లాడినట్టు మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి మరి వీళ్ళని ఈ మార్పు ఎందుకొచ్చింది? ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఇలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు నోళ్ళు తెరిస్తే ఎలాంటి మాటలు మాట్లాడతారో మనకు తెలుసు. కానీ నిన్న చూసినట్టయితే వాళ్ళు ఒక్క మాట కూడా వాళ్ళు అసలు నోరు తెరిచి గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. సో ఎందుకు మరి గతంలో లాగా ఎందుకు నోరు అంటే పెద్దగా చేసుకొని అంటే వాళ్ళు ఏదైతే భూత పురాణం ఉంటారో అలాంటి మాటలు మాట్లాడకుండా నార్మల్ గా ఎందుకు ఎలా ఉన్నారంటారు సార్? మొదట శ్రీ గారు మీకు ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులకి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదట నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులని చెప్పుకొని గతంలో బూతులు శాఖ మంత్రులని చెప్పుకున్న నాని, తమ్మినేని సీతారాం, వంశీ లాంటి వాళ్ళు బయటకు వచ్చి నీతి పురాణాలు చెప్తా ఉంటే జనం బుగ్గన వేలుసుకొని నవ్వుతున్నారు. ఆవిడెవరో సామెత చెప్పింది, పతివ్రత పరవాణం వండితే తెల్లాదులు వేడిగా ఉంటుందంట. అట్లా వీళ్ళు చెప్పే మాటలు జనాల చెవులో కాలిఫ్లవర్లు పెడుతున్నారు. ఏదో హిందువులకి బ్రాండ్ అంబాసిడర్ మాట్లాడుతున్నారు. కొండ మీద అన్యాయం జరగలేదంట, ఆవు ఏదో తినేసింది కాబట్టి పాలు వేరే రంగు వచ్చేసినాయంట. అసలు ఏంట ఆ భాష చెప్తుంటే, నాకు ఆ నీతి వాక్యాలు చెప్తుంటే అబ్బా నిజంగానే దెయ్యాలు వేదాల వలిచినట్టు. ఇవన్నీ ఏ రాజకీయాల నాయకులైతే వ్యవహరించారో దానికి అపోజిట్ గా మాట్లాడుతుంటే జనం నిజంగానే వీళ్ళ యొక్క మాటల్లో అంత అర్థాంతం వేరేగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మిమ్మల్ని వడగొట్టారు, జనం శిక్ష వేసేశారు, మీ పదవులు పోయాయి, మీ ఎమ్మెల్యే సీటు చిరిగిపోయింది. మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే మళ్ళీ దొంగదారిలో ఏదో ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పి మేకవన్నీ పులిలాగా ప్రజలకు మీ సేవ చేస్తాం, మీ వైపు ఉంటామని చెప్పి నమ్మించడానికి ట్రై చేస్తున్న మీ యొక్క ప్రయత్నం అంతా వృధా అవుతాం. ఎందుకంటే మీ జీవితాలు, మీ రాజకీయ జీవితాలు చూసేశారు. వంశీ శాసనసభలో ఏ విధంగా మాట్లాడాడు విన్నాం. సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మాటలు. అలాగే కొడాలి నాని మాట్లాడితే లంబోదాలు, అమ్మా నాన్న మాటలు, చెప్పరాని చెప్పుకోలేని మాటలు, మనం బాహ్య ప్రపంచంలో డిస్కస్ చేయని అంశాలు మాట్లాడిన ఒక దుర్మార్గ నీచ నికృష్ట నాయకుడు మా నాని. తమ్మినేని సీతారాం ఆయన స్పీకరో పాపరో తెలియట్లే మాకు. ఎందుకంటే స్పీకర్ గా ప్రతిపక్షాన్ని మాట్లాడినీలా, ప్రతిపక్ష నాయకుని చంపేయమనే విధంగా బ్లాక్ కార్డ్ తీసేయమని లెటర్ రాశాడు. ఆయన అసెంబ్లీలోనే ముసిముసి నమోదు చేసి వాళ్ళ మంత్రులు ఎగతాళి చేశాడు. బాస్టర్స్ అని మాట్లాడాడు. ఏం మాటలు మీకు అర్థమైంటాయి? ఇంత దుర్మార్గమైన ముగ్గురు మాట్లాడుతూ ఉంటే చిలక పలుకులు అంతా బురకథ చెప్పినట్టు చెప్తున్నారు. అయ్యా తమ్మినేని సీతారాం, వంశీ, అలాగే నాని గారు, మీరు చేసే ప్రయత్నం అంతా కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఆంధ్ర ప్రజలు లేరు. మీ చీటు చిరిగిపోయింది, మీ రూపాయి ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ మీరు వచ్చి ప్రెస్ ముందు ముసలి కన్నీరు గారిస్తే ఎవరు నమ్మరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తారని తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తిరుపతి రాబోతున్నారు. హిందువులకి నేను బ్రాండామని చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా మిమ్మల్ని ఉసిపోయిపోయాడు. ఉసుకోవాలి కుక్కల్లాగా. మీరు లవ్ అని మాట్లాడుకుంటే మీరు నీతి వాక్యాలు మాట్లాడారు. సో బాబా ఏమి నాటకం ఆ నాటకం చూడలేకపోతున్నామమ్మా వాళ్ళది ముగ్గురు మాట్లాడిన మాటలు. ఎందుకంటే తెలుగు అంత స్పష్టంగా అద్భుతంగా నటనా చాతుర్యం తెలుసుకొని ఆ స్క్రిప్ట్ రాసిన దండం పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు స్క్రిప్ట్ చదవరు కదా. చదువుతుంటే అబ్బాబాబాబాబా ఇలాంటి ఎమోషన్స్ నవ్వుతే భవిష్యత్. ఎందుకంటే ఆ విధమైన దుర్మార్గమైన రాజకీయాలు తెరలేపిన వీళ్ళు చిలక పలుకులు. అబ్బాబాబాబాబా స్వామి, ఆ డైలాగులు చూస్తుంటే బాధ కలిగింది. చూస్తుంటే ప్రజలు నవ్వుకోవడం కాదు, ఆశ్చర్యపడి మేము వీళ్ళు ఇలా మాట్లాడతారా అనే విధంగా మాట్లాడి చూశాను నేను. ఆ నటనా సామర్థ్యం నాకు తెలిసి రామారావు గారు కూడా చేయలేము, అంత పెద్ద నటన చేశారు. సావిత్రి గారు వాళ్ళ ముందు తీసుకుపోతారు. ఇటువంటి నాటకాలని నీచిన సంస్కృతి కలిగిన నాయకుల్ని జనం నమ్మరమ్మా. జగన్మోహన్ గారు చేసిన తప్పు, వైఎస్ఆర్సీకి తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రంలో జరిగిన అన్యాయ అక్రమాలు మీరు ఓడిపోయారు. ఆ ఓటమి నుంచి బయటపడడానికి మళ్ళీ ఏదో చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేయాలి, దుర్మార్గం దోచుకోవాలని చేసిన కుట్ర జనం గమనించేశారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక స్కెచ్ చేసుకున్నారు. ప్రజల్లో నిత్యం ఉండడం వల్ల, వివాదాస్పద అంశాలు ఉండడం వల్ల జైలు పోకుండా ఏమైనా ఆగుతామేమో అని ఒక నీచ సంస్కృతి తెరలేపారు.
జనం నమ్మే పరిస్థితి లేదు. కొండ మీద ఆవులు తప్పుడు ఆహారం తిన్నాయని చెప్పి పాలు మారిపోయాయని చెప్తారు. నాకు డైరీ ఎక్స్పర్ట్ అని అడిగాను, సార్ నేను ఏదైనా ఆహారం మన పశువులు తీసుకుంటే పాలలో అది మిక్స్ అవుతుందని ఆయన ఒకటే మాట అన్నాడు. ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు తెలిసి చదువుకున్న వాళ్ళు అంటే, ఆయన మా తిరుపతి డైరీలో ఉన్నాడు ఆయన డాక్టర్ గారు, ఆయన సారి చంద్రశేఖర్ నాయుడు గారు డాక్టర్ అడిగాను పేపర్లో చూసి. ఆయన నవ్వుకున్నాడు. నవ్వేసి అలా ఏముండదండి, ఒకవేళ ఏదైనా తింటే కడుపులో విషం అయిపోతుంది, తనకు ఎఫెక్ట్ ఆరోగ్య ఎఫెక్ట్ అవుతుంది, పాలల్లోనూ అట్లా కలవదండి, పాలు చాలా స్వచ్ఛమైనవి, మీరు ఏ టెస్టులు తీసుకున్నా తెలుస్తాయని చెప్పి స్పష్టంగా దానికున్న ఈక్వేషన్ చెప్పాను. ఈ కొత్తగా వచ్చిన అడిమూడి సైంటిస్టులు మాట్లాడుతూ ఉంటే నాకు అర్థం కాల. ఆయన ఒక సైంటిస్ట్ లాగా డైరీ ఎక్స్పర్ట్ గా మాట్లాడుతున్నాడు, ఆవులు ఏమి తింటే అవి బయటకు వస్తాయంటే ఇంకేం చెప్పాలి నాకు అర్థం కాల. సో ఈయన ఆవులు మేపాడా లేదా ఆవులు పాలు పిచ్చికాడా లేదా సేద్యం చేయాలి తెలీదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు చేసిన తప్పుల్ని కప్పించుకోవడానికి చేస్తున్న వృధా ప్రయత్నం. మీరు చెప్పే మాటలు కూడా జనాలు నవ్వుకున్నారు, మీ మాటలు కూడా జనాలు వినే పరిస్థితి లేదు. అయ్యా తమిళ శ్రీనివాస్ సీతారాం గారు, వంశీ గారు, నాని గారు, మీరు మనుషులు కాదని తేల్చేసిన తర్వాత మళ్ళా మీరు వచ్చి గౌతమ్ బుద్ధులు మాటలు మాట్లాడేది మాత్రం రాక్షసులు ఎవరు నమ్మే పరిస్థితులు, మీ మాటలు వినే పరిస్థితులు లేరు. కాబట్టి ప్రజలు చేతరించుకున్నారు, మీ రాజకీయాలకు కొలస్టాప్ పడిపోయింది, వైఎస్ఆర్సీపీ పోతే పోతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వచ్చిన సందర్భంగా మీరేదో బలపరుస్తూ చేసిన ప్రయత్నం తుస్తైపోయింది. మీ ప్రెస్ మీట్లు కాస్త బూమరాం అయ్యి ఈ రోజు మిమ్మల్ని విమర్శించే పరిస్థితి పెడతాను. కాబట్టి మీ యొక్క దుర్మార్గమైన మాటలు కట్టిపెట్టండి, మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. మీ కుల బ్లూ మీడియా ఒకటి ఉంది, దాంట్లో చెప్పుకోండి కావాలంటే సుప్రభాతం, హరినామ స్మరణ, జనాలు నమ్మే పరిస్థితి. ఎందుకంటే అది క్రిస్టియన్ సమాజం సంబంధించిన సాక్షి టీవీ కాబట్టి వాళ్ళు చేయనీరా పని. కాబట్టి ప్రెస్ మీట్ పెట్టేది మేకపోతు గంభీర కార్యక్రమాలు మొదలు పెట్టారు. సో ఇవన్నీ కూడా చిరక్ పలుకులు, ఈ దుర్మార్గ తప్పులు నమ్మే పరిస్థితి లేదమ్మా. వీళ్ళు ముగ్గురు కూడా ఎక్స్పైర్ అయిన నాయకులు, వీళ్ళు అందరూ రాష్ట్రానికి అవసరం లేదు, చేయాలనే ప్రయత్నంతో వృధా అవుతుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త. హిందూ సామాజిక రాజకీయాల్లో మీరు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే మీకు ఆంధ్ర రాష్ట్రం తిరిగి హక్కు లేదు, ఆంధ్ర రాష్ట్రం తరిమి కొట్టాలని హెచ్చరిస్తుంది. అంటే ఇప్పటివరకు చూసినట్టయితే వీళ్ళు అంటే భయపడి ఈసారి అంటే ప్రభుత్వం మారిపోయింది కాబట్టి మన ప్రభుత్వం కాదని వాళ్ళు ఒక అవగాహన తెచ్చుకొని ఇప్పుడు ఎలాంటి నోరు జారినా కూడా మళ్ళీ వీళ్ళకి కేసులు తిరగదోస్తారని చెప్పేసి ఒక వణుకుతో ఒక భయంతో వాళ్ళ నోరుని దగ్గర పెట్టుకొని మాట్లాడారని అనుకోవచ్చా సార్? తప్పకుండా వాళ్ళకి వెన్నులో సన్నగా చలి పుడతా ఉంది, వణిగి పుడతా ఉంది. ఖచ్చితంగా కేసులు ముందుకు వస్తున్నాయి. వీళ్ళందరూ జైలు పక్షులే, ఖచ్చితంగా జైలు పక్షులు. జగన్మోహన్ రెడ్డి గారితో సహా జైలు పక్షులే. ఎట్లా తప్పించుకోవాలి? కాబట్టి వీళ్ళంతా పురులు. కాకపోతే వేరే నక్క వేషం వేసుకోవడం, లేదా ఆవు పూల కప్పుకోవడం, మేకవాణి పులిలాగా నటిస్తున్నారు. ఈ నటన ప్రెస్ ముందు వాళ్ళే నవ్వుకున్నారు. నిన్న విలేకరులు వాళ్ళు చెప్తుండే మాట నవ్వుకున్నారు. నేను వేరే రిపోర్టర్ మాట్లాడిన నాతో లైవ్ చూపించి. సో ఇవన్నీ చూస్తే వాళ్ళ ప్రయత్నం రాజకీయం చేయాలని చేసే ప్రయత్నం ఫలించలా, జగన్మోహన్ గారికి సపోర్ట్ చేయాలనే ప్రయత్నం ఫలించలా. సో వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి నీ మాట్లాడే మాటలు కాదు, ఇది సొంతంగా మాట్లాడినా నేను ఈ స్క్రిప్ట్ చూసి ఏం చదవాలో అర్థం కాక తత్త బిత్తమానకు పరిస్థితి పడతా ఉంది. సో స్క్రిప్ట్ రాసినోడు స్క్రిప్ట్ ఆయన ఎవరో కొత్తగా వచ్చాడు, ఆయన పేరు కూడా నాకు తెలియదు. ఆయన రాజకీయ సెఫాలిస్ట్ గా వాళ్ళ పార్టీలో చేరాడు, ఆయన ఈ స్క్రిప్ట్ ఇచ్చాడు. ఆ స్క్రిప్ట్ ప్రకారం చదివాడు తప్ప వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, హిందూ మతం మీద గౌరవం లేదు. ఎందుకంటే నాని క్రిస్టియనే, ఆ తమిళ సీతారాం గుడి మీద మారాడని తెలిసాను, ఈయన వంశీ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. సో టోటల్ క్రిస్టియన్ సమాజం మీరు వచ్చి అరికథలు బుర్రకథలు చెప్తే జనం నమ్మరు. కాబట్టి భయాందోళనతో, కేసుల భయంతో మీరు తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే కానీ ఇది నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మీకు లేదు. కాబట్టి ఇది అంత సమంజసమైన వార్త కాదు. మీరు చెప్పే విషయాలు నమ్మరు. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి మీ కుటుంబ సభ్యులు చెప్పుకోండి, వాళ్ళు వింటారేమో కానీ జనం వినే పరిస్థితి. కాబట్టి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి చాకీలు పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని లేపాలంటే లేసే పరిస్థితి లేదు అని చెప్పగలమ్మా. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు సుంకలో వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. సరే.